2.5 సంవత్సరం ముందే తరిమి తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000 కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంకా నువ్వు పోయిరా నాయనా, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈరోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పెట్టుకో, పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలీదు. ఆయన ఎప్పుడు పార్టీ మారుతాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుపోట్ల గురించి మాట్లాడితే ఎట్టా? ఇప్పటికి 100 సార్లు చెప్పున్నా నేను. ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యావు, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నల్ల చొక్కా వేసుకోపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగలగా మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి.